మనం ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఎలక్ట్రానిక్స్ అనగానే మనకి డైలీ లైఫ్లో ఎన్నో అప్లయన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మనకు వచ్చేది టీవీ, టెలివిజన్, దెన్ మొబైల్, ల్యాప్టాప్. ఇవన్నీ ఎలా బేస్ అయి ఉంటాయంటే టీవీ ఈజ్ డిజిటల్ ఎలక్ట్రానిక్, రేడియోస్ ఆర్ అనలాగ్ ఎలక్ట్రానిక్, ల్యాప్టాప్ డిజిటల్, మొబైల్ డిజిటల్. దీని హోల్ ఆపరేషన్, టీవీ యొక్క ఆపరేషన్ అనేది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ దాంట్లో వైడ్ స్క్రీన్, దాని లోపల ఏముంటుందంటే అందులో కామన్గా చెప్పే వర్డ్ ఏ మదర్ బోర్డ్ ఉంటుంది విచ్ డూస్ ఆల్ ఆపరేషన్. సో మదర్ బోర్డ్ ఎలా పర్ఫామ్ అవుతుంది, మదర్ బోర్డ్లో ఏ లాంగ్వేజ్లో ఉంటుంది. సో మదర్ బోర్డ్ అనేది మొత్తం జీరోస్ అండ్ వన్స్, ఆల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ప్రతిదీ జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. ద కోడ్, ద డేటా, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ హోలీ ఎన్కోడెడ్ విత్ జీరోస్ అండ్ వన్స్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. వేరే కమింగ్ టు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అలా కాదు. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్క ఇన్స్టంటేనియస్ టైం పీరియడ్ దగ్గర ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్ అనేది టూ టైప్స్లో క్లాసిఫై అయింది. అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. నౌ వాట్ ఈజ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్? అనలాగ్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నారంటే మనకి సిగ్నల్స్ అందరికీ బాగా తెలిసింది. సిగ్నల్స్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ అని ఈజీగా చెప్తారు, అనలాగ్ సిగ్నల్, డిజిటల్ సిగ్నల్. అలాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది. లైక్ ఎలాగంటే అట్ ఎవ్రీ టైం పీరియడ్, అట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం పీరియడ్ దెర్ ఈజ్ సమ్ వాల్యూ హియర్. లైక్ ఇక్కడున్న వాల్యూ ఇక్కడ ఉండదు, ఇక్కడున్న వాల్యూ ఇక్కడ ఉండదు. అనలాగ్లో అలా ఉంటుంది. వేరే కమింగ్ టు డిజిటల్లో మనకి అలా కాదు. ఇట్ హ్యాస్ డిజిటల్ అంటేనే జీరోస్ అండ్ వన్స్. 1 0 1 0 లైక్ దిస్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంతా జీరోస్ అండ్ వన్స్తో ఉంటుంది. అలాగే